ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త జనవరి 1 నుంచి కొత్త నియమాలు ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్న వారందరికీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వేరేలకైతే వెళ్ళిపోదామండి. డిజిటల్ లావాదేవీలు మరింత మద్దతుగా ఈ మార్పులు తీసుకురాబడ్డాయి. కొత్త నియమాలు జనవరి 1 నుంచి 2025 నుండి అమల్లోకి వస్తాయని, వాటిని ప్రజలు జాగ్రత్తగా చదవాలి. కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి అమలు కానున్నాయి. ఇటీవల ఆర్బీఐ ప్రకటించిందనమాట. జనవరి 1 నుంచి యూపీఐ 123 చెల్లింపుల లావాదేవీలు పరిమితి పెరిగింది. ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపుల పరిమితి రూ. 5,000గా ఉంది. జనవరి 1 నుంచి 10,000 వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఆర్బీఐ ఇప్పటికే ఈ కొత్త నియమాలు ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీసులు ప్రొవైడర్లు ఏమన్నా నియమాలు పాటించి కస్టమర్లకు సేవలు అందించడానికి గడువు తీసుకురానున్నాయి. అయితే ఇప్పుడు జనవరి 1 నుంచి 10,000 వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలు కానుందనమాట. యూపీఐ 123 పే మార్పుతో పాటు ఆర్బీఐ యూపీఐ లైట్ వాలెట్ కోసం పరిమితులు కూడా పెంచింది. ఏదైతే ఈ వాలెట్ బ్యాలెన్స్ పరిమితి రూ. 2,000 ఉంటే 5,000కు పెంచారు. ప్రతి లావాదేవీల పరిమితి రూ. 500 నుంచి రూ. 1,000కి పెంచారు. జనవరి 1 నుంచి కొత్త నియమాలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇక జనవరి 1 నుంచి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీలు పరిమితి పాటించాలని కూడా బ్యాంకులు అయితే సూచించింది. జనవరి 1 నుంచి యూపీఐ చెల్లింపులు పరిమితులే కాదు, మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. యూపీఐ 123 పే ద్వారా జరిగే లావాదేవీలు సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా విషయం. ఈ ఫీచర్ను ఫోన్లో డిజిటల్ చెల్లింపులు సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఐవీఆర్ ద్వారా చెల్లింపులు అయితే చేయవచ్చు అనమాట. ఇక జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న మరో కొత్త రూల్స్ ఏంటంటే పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేశారు. ఇక పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పాన్ కార్డు నిలిపివేస్తారు. పాన్ కార్డు నిలిపివేస్తే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ సేవను కూడా